పోస్ట్ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు జనవరి 13వ తారీఖు మంగళవారం. మొత్తం మీద మార్కెట్స్ అగైన్ ఏంటంటే మార్నింగ్ సెషన్లో చాలా వీక్గా ట్రేడ్ అయ్యాయి. దాని తర్వాత సెకండ్ హాఫ్ తర్వాత అంటే 2 o'clock తర్వాత కొద్దిగా రిలీఫ్ అనేది ఇవ్వడం జరిగింది. బట్ స్టిల్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీని మినహాయిస్తే సెన్సెక్స్ కానీ నిఫ్టీ 50 కానీ స్టిల్ వీక్గా క్లోజ్ అయ్యాయి. ఈరోజు సెక్టార్స్లో పిఎస్యూ బ్యాంక్, ఐటీ అనేది కొద్దిగా షైన్ అయినాయి. టాప్ లూజర్స్లో డిఫెన్స్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, రియాలిటీ, ఫార్మా, ఆటో సెక్టర్ అనేది కనిపిస్తుంది. మొత్తం మీద ఓవరాల్గా ఇండియన్ ఇండిసెస్ క్లోజ్ అయిన విధానంలో స్టిల్ కొద్దిగా వీక్నెస్ అనేది కనిపిస్తుంది. ఇక నిఫ్టీ 50లో ట్రెంట్ టాప్ లూజర్గా ఉంది. ఎల్ఎన్టీ కానీ, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్, ఇండిగో అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అవగా టాప్ గెయినర్స్లో ఎనర్జీ సెక్టర్ నుంచి ఓఎన్జీసీ, ఎటర్నల్, టెక్ మహీంద్రా, హిందాల్కో, ఐసిఐసి బ్యాంక్ అనేది కనిపిస్తుంది. సో స్టిల్ ఇక్కడ నిఫ్టీ 50 క్లోజ్ అయిన విధానంలో స్లైట్గా బ్యారిష్ సెంటిమెంట్ అనేది ఇండికేట్ చేస్తుంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఏవైతే ఫండ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ సంవత్సరం పెద్దగా రిటర్న్స్ అనేది ఇవ్వలేదు. ఒక రకంగా చెప్పాలంటే నెగిటివ్ రిటర్న్స్ అనేది కూడా జనరేట్ చేశాయి. బట్ 2025లో ఏంటంటే రికార్డ్ స్థాయిలో వీటిలోకి ఇన్ఫ్లో అనేది వచ్చేసింది. వోడాఫోన్, ఏజిఆర్కి సంబంధించిన రిలీఫ్ అనేది కొద్దిగా గవర్నమెంట్ అనేది ఇవ్వడంతో ప్రస్తుతానికి ఏంటంటే ఇండస్ టవర్స్ వచ్చేసరికి డివిడెండ్ ఫ్రేమ్వర్క్లోకి రావడం జరిగింది. ఎందుకంటే వీళ్ళ టవర్స్ ఎక్కువగా వోడాఫోన్, ఐడియా వాళ్ళు వీళ్ళు యూజ్ చేసుకుంటున్నారనమాట. ఒకవేళ వీళ్ళు రెంట్ అనేది ప్లే చేయగలిగితే డెఫినెట్గా ఇండస్ టవర్స్ యొక్క బ్యాలెన్స్ షీట్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. అండ్ చాలా రోజుల నుంచి ఈ కంపెనీతో ఒక ఎమోషనల్గా ఇన్వెస్ట్ చేస్తూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రాబ్లీ డివిడెండ్ రావడానికి అయితే ఆస్కారం ఉంది. ఎనీహౌ ఇక్కడ వోడాఫోన్, ఐడియాకి సంబంధించిన పాజిటివ్ అనేది ఇండస్ టవర్కి పాజిటివ్గా అయ్యే అవకాశం ఉంది. ఇక్సిగో షేర్స్ వచ్చేసరికి 9% దాకా పెరగడం జరిగింది. ఎందుకంటే జేఎం ఫైనాన్షియల్స్ అప్గ్రేడ్ చేసిందనమాట. సో ఇక్కడ దాకా ఏదైతే కరెక్షన్ అనేది జరిగిందో ఇక అయిపోయింది. ఇక్కడ నుంచి కూడా ఇంకా కరెక్షన్ అనేది జరగదు అని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా పాజిటివ్గా అప్డేట్ అయితే ఇచ్చారు. ఎనీహౌ ప్రస్తుతానికి ఈ స్టాక్ అనేది చాలా సిగ్నిఫికెంట్గా పాజిటివ్గా ఇంట్రాడేలో రియాక్ట్ అయింది. ట్రంప్ గారు ఏంటంటే మళ్ళీ 25% టారిఫ్ అనేది ఇరాన్తో ఎవరైతే ట్రేడ్ డీల్స్ అనేది చేస్తున్నారో, అంటే వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ జరుగుతున్నాయో వాళ్ళ మీద 25% అనేది విధిస్తామని చెప్పేసి అటువంటి కంట్రీస్ మీద అప్డేట్ అయితే చేశారు. ఎనీహౌ ప్రస్తుతం మార్కెట్స్లో ఈ యొక్క టారిఫ్ రిలేటెడ్ కొద్దిగా అన్సర్టనిటీ అనేది నడుస్తూ ఉంది. ఇక అప్ ఫ్రంట్లో ఏంటంటే క్యాష్లో మార్జిన్ అనేది తీసుకుంటూ ఉంటారు కదా. ప్రస్తుతం సెబీ ఏంటంటే ఈక్విటీ ఓరియంటెడ్గా లిక్విడిటీ అనేది ఇంప్రూవ్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది. అందుకని క్యాష్ సెగ్మెంట్లో మార్జిన్ అనేది తగ్గించాలి అని చెప్పేసి ప్రతిపాదన అయితే తీసుకురావడం జరిగింది. ఒకవేళ ఇది కన్నా అప్రూవ్ అనేది చేసిందనుకోండి డెఫినెట్గా ఈక్విటీ మార్కెట్లో వాల్యూమ్స్ అనేది సిగ్నిఫికెంట్గా పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. చాలామంది క్వశ్చన్ ఏంటంటే సిల్వర్ ఇప్పటికే రికార్డ్ స్థాయిలో పెరిగింది. సో ఇక్కడ నుంచి ఏదన్నా క్రాష్ జరుగుతా అనే ఒక ఫియర్ కూడా వెంటాడుతూ ఉంది. అయితే అనలిస్టులు ఏమంటున్నారంటే సో సిగ్నిఫికెంట్గా రన్అప్ అయిన తర్వాత ఇమీడియట్గా క్రాష్ అయితే రాదు. బిఫోర్ దట్ ఏంటంటే కొద్దిగా కన్సోలిడేషన్ జరుగుతుంది అని చెప్పేసి ఒక వ్యూ అనేది ఇచ్చారనమాట. సో ఇక్కడ మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఇమీడియట్గా ట్రెండ్ రివర్స్ అనేది అవ్వకపోవచ్చు. సో బిఫోర్ ద ట్రెండ్ రివర్స్ ఏంటంటే డెఫినెట్గా కొద్ది కన్సోలిడేషన్ తీసుకుంటుందని చెప్పేసి దీని యొక్క సారాంశం. స్విగ్గీ పేరెంటింగ్ కంపెనీ ఎటర్నల్ షేర్స్ వచ్చేసరికి ఈరోజు కొద్దిగా కూల్ ఆఫ్ అయ్యాయి అనమాట, అంటే పెరిగి తగ్గాయి. సో ప్రస్తుతం ఏంటంటే బ్లింకిట్ 10 minutes డెలివరీ డెడ్ లైన్ ఏదైతే ఉందో దాన్ని తీసేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఎనీహౌ ప్రస్తుతం ఈ యొక్క పర్టికులర్ స్టాక్ వచ్చేసరికి కొద్దిగా ప్రెషర్లో ఉంది. జెఫ్రీస్ ఏమంటుందంటే న్యూగా వచ్చిన అంటే కొత్తగా వచ్చిన లేబర్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో దీనివల్ల ఐటీ స్టాక్స్ అండర్ ప్రెషర్లో ఉండే అవకాశం ఉందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఎనీహౌ ఈరోజు ఐటీ సెక్టర్ అయితే పాజిటివ్గానే రియాక్ట్ అయింది. ఫుట్వేర్ ఫార్మ్ రెడ్ టేప్ వచ్చేసరికి ఈరోజు 12% దాకా పెరగడం జరిగింది. ఎందుకంటే ఫౌండర్స్ కొద్దిగా స్టేక్ అనేది సేల్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నారు. అయితే బ్లాక్ స్టోన్ అండ్ కేకేఆర్ అనేది దీన్ని అక్యుములేట్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం స్టాక్ వచ్చేసరికి పాజిటివ్గా రియాక్ట్ అయింది. ఎన్ఎల్సీ ఇండియా షేర్స్ ఈరోజు 2% దాకా ఇంట్రాడేలో పాజిటివ్గా రియాక్ట్ అయ్యాయి. ఎందుకంటే దీనికి సంబంధించిన సబ్సిడరీ అనేది లిస్ట్ అనే దానికి రెడీ అవుతుందన్నమాట. ఎనీహౌ ఆ న్యూస్ అనేది ఈ స్టాక్ పాజిటివ్గా ట్రిగ్గర్ అవడానికి దోహదపడింది. ఎటర్నల్ షేర్స్ వచ్చేసరికి మార్నింగ్ ఒకనొక టైంలో 4% దాకా పాజిటివ్గా రియాక్ట్ అయ్యాయి. దాని తర్వాత కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్లోకి వెళ్ళిపోయాయి. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఎందుకు పెరిగిందంటే ఎంఎస్సిఐ యొక్క ఇండెక్స్ ఏదైతే ఉందో సో దాంట్లో వెయిటేజ్ అనేది దీనికి ఇంక్రీజ్ అయిందనమాట. సో వెయిటేజ్ ఇంక్రీజ్ అయింది కాబట్టి డెఫినెట్గా ఎవరైతే ఫండ్స్ ప్యాసివ్గా బై చేస్తున్నారో వాళ్ళు ఎటర్నల్ స్టాక్స్ అనేది బై చేయాల్సి ఉంటుంది. అందుకని స్టాక్ వచ్చేసరికి పాజిటివ్గా రియాక్ట్ అయింది. ఓవరాల్గా ఆటో స్టాక్స్ వచ్చేసరికి లాస్ట్ 5 sessions నుంచి కూడా డిక్లైన్ అవుతూ వస్తూ ఉన్నాయి. బట్ అనలిస్టులు ఏమంటున్నారంటే ఓవరాల్గా మొత్తం అయితే సెంటిమెంట్ పాజిటివ్గానే ఉంది. బట్ చిన్న కొన్ని ఇష్యూస్ వల్ల ఏంటంటే స్టాక్స్ అనేది అండర్ ప్రెషర్లో ఉన్నాయని చెప్పేసి మెన్షన్ చేశారు. నిఫ్టీ 50 వచ్చేసరికి ఈరోజు ఎక్స్పైర్ అయింది. 25,700 పైన క్లోజ్ అయింది. సో మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ అనేది తీసుకుందాం. సో మొత్తం మీద 25,700 పైన అయితే దాని స్పాట్ అనేది క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో 0.65 అనేది ఇండికేట్ చేస్తుంది.
బ్యాంక్ నిఫ్టీ స్పాట్ 59,542 దగ్గర క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో 0.89. అయితే మార్కెట్ యొక్క సెంటిమెంట్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి బ్యారిష్ అనేది ఇండికేషన్ ఇస్తూ ఉంది. సెన్సెక్స్ స్పాట్ 83,608 దగ్గర క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో అనేది 0.69 ఇండికేషన్ ఇస్తూ ఉంది. మార్కెట్ యొక్క సెంటిమెంట్ వచ్చేసరికి బ్యారిష్గా ఉంది బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్. ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్టయితే 1.5% డ్రాప్ అయింది. ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్ స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది. ఇక డాలర్ ఇండెక్స్ వచ్చేసరికి ప్రస్తుతానికి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్లో ఉంది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ వచ్చేసరికి కొద్దిగా సైడ్ వేస్ యాక్టివిటీ అనేది కనిపిస్తుంది. మనం చూస్తున్న సమయానికి 18 పాయింట్లు నెగిటివ్గా ఉంది. ఇక నిఫ్టీ ఈరోజు టెక్నికల్గా ఏంటంటే గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయ్యి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ దగ్గర అక్కడ నుంచి కూడా సిగ్నిఫికెంట్గా కిందకు వచ్చి ప్రీవియస్గా ఏదైతే సపోర్ట్ ఒక ఏరియాలో తీసుకుందో ఆ జోన్లోకి రావడం అనేది జరిగింది. 2 o'clock దాకా సెల్లింగ్ చేస్తూ అక్కడి నుంచి షార్ప్గా ఏంటంటే లో నుంచి కూడా 150 పాయింట్స్ రికవరీ అయితే చేశారు. ప్రస్తుతానికి 25,700 ఇంపార్టెంట్ సపోర్టు, 25,893 ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్. బ్యాంక్ నిఫ్టీలో కూడా ఈరోజు గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయి ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు. 59,469 ఇంపార్టెంట్ సపోర్టు, 59,697 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి 83,167 అనేది ఇంపార్టెంట్ సపోర్టు, 84,000 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. గోల్డ్లో 1,42,979 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, 1,41,575 అనేది ఇంపార్టెంట్ సపోర్టు. సిల్వర్ విషయానికి వచ్చేసరికి 2,73,135 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, 2,52,826 ఇంపార్టెంట్ సపోర్టు. క్రూడ్ ఆయిల్ వచ్చేసరికి సిగ్నిఫికెంట్గా దూసుకొని వెళ్ళిపోతూ ఉంది. ప్రస్తుతానికి 5,529 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, 5,400 అనేది ఇంపార్టెంట్ సపోర్టు. ఇక న్యాచురల్ గ్యాస్లో కూడా 292 ఇంపార్టెంట్ సపోర్టు, 304 తర్వాత 317 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. బిట్ కాయిన్ విషయానికి వచ్చేసరికి 93,521 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, 91,676 ఇంపార్టెంట్ సపోర్ట్. ఎనీహౌ ఫ్రెండ్స్, ప్రస్తుతం సిచ్యువేషన్లో మార్కెట్ కొద్దిగా ట్రిక్కీగా ఓపెన్ అయింది. సో ఎనీహౌ ప్రస్తుతం ఏం జరుగుతుందంటే హైయర్ ప్రైసెస్లో సెల్లింగ్ జరుగుతుంది, లోవర్ ప్రైసెస్లో వచ్చేసరికి బయింగ్ అనేది జరుగుతుంది. ప్రస్తుతానికి 25,700 అనేది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్గా ఉండే అవకాశం ఉంది. సో ప్రస్తుతం సిచ్యువేషన్లో మనకి ఫిబ్రవరి 1వ తారీఖున బడ్జెట్ అనేది ఉంది. ప్రోబబ్లీ అప్పటిదాకా మార్కెట్లో కొద్దిగా వోల్టాలిటీ ఉండొచ్చు. సో ఎవ్రీ డిప్ కూడా ఒక బాయింగ్ ఆపర్చునిటీ క్వాలిటీ స్టాక్స్లో. సో ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్ షేర్ చేస్తాను. ఫ్రెండ్స్, వీడియో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. ధన్యవాదాలు.